తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పంట పొలాలు కంట తడి పెడుతున్నాయి. ఆహార ధాన్యాల దిగుబడులలో తమను కళకళలాడించిన మహనీయుడు ఇక లేరని హరితం ఆవేదనాభరితమైంది. కరవు రక్కసిని పెడరెక్కలు విరిచి తరిమి కొట్టిన ధీశాలి తనను వదిలి వెళ్ళారని ఎంతో శోధించి పరిశోధించి రూపొందించిన వంగడాలతో బంగారు పంటలు పండించి దేశం ఆకలి తీర్చిన హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ 28 సెప్టెంబరున తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు. ఎంఎస్ అనగా మాన్కొంబ సాంబశివన్ స్వామినాథన్ అని ఆయన పూర్తి పేరు. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా తుది శ్వాస విడిచే వరకు ప్రతినిత్యము రైతుల సంక్షేమం కొరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన పేరిట ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ దాని ద్వారా దేశంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా రైతులంటే ఆయనకి చాలా ఇష్టం. మహిళా రైతుల్ని ప్రోత్సహించడంలో ఎంతో ఆనందం పొందారు. ఎంఎస్ స్వామినాథన్ ఆయన తండ్రి కుంభకోణం పట్టణంలో వైద్యుడు. స్వామినాథన్కి 15-16 సంవత్సరాల వయసులోనే తండ్రి అకాల మరణం వల్ల కుటుంబ సభ్యులందరూ స్వామినాథన్ నువ్వు వైద్య వృత్తిలో ప్రవేశించి తండ్రి వారసుడుగా ఈ హాస్పిటల్ నిర్వహణ బాధ్యత చేపట్టు అని చెప్పారు. అయితే ఈయన 1943లో అప్పుడు బెంగాల్లో వచ్చిన కరువు చూసి చలించిపోయాడు. ఈ కరువుకు పరిష్కారం పెట్టాలంటే ఈ వైద్యం చేయటం ద్వారా కొద్ది మందికి నేను స్వస్థత చేకూర్చగలను, దేశానికి మేలు చేయాలంటే వ్యవసాయ రంగంలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన వెళ్ళి వ్యవసాయ కళాశాల కోయంబత్తూరు వ్యవసాయ కళాశాలలో చేరితే అక్కడుండే ప్రిన్సిపాలు ప్రొఫెసర్లు కూడా ఏమి స్వామినాథన్ నీకు ఎంబీబీఎస్ సీటు మద్రాసు మెడికల్ కాలేజీలో వచ్చేది, మరి ఇంత ప్రతిభ కలిగి ఈ వ్యవసాయ కోర్సు తీసుకున్నావేంటి అని చెప్పి ప్రశ్నిస్తే నేను ఈ కరువుని పారదోలటానికి వచ్చాను, నేను ఆ కరువును చూసి చలించిపోయాను, కరువు వల్ల అనేక వేల మంది మరణించటం అనేది చాలా నా జీవితాన్నే మార్చేసింది, అందువల్ల వ్యవసాయ శాస్త్రాన్ని తీసుకున్నా అన్నాడు. తదుపరి ఆయన యూపీఎస్సీ పరీక్షలు ఆల్ ఇండియా పరీక్షలు పాస్ అయితే ఆయన ఐపీఎస్లో కూడా సెలెక్ట్ అయ్యాడు. అంటే తెల్లకోటుగా వెళ్ళవలసిన వ్యక్తి కాకి యూనిఫామ్ వేసుకుని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా వెళ్ళవలసిన వ్యక్తి ఆయన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలికి డైరెక్టర్ జనరల్గా ఆయన సేవలు అందించటం అనేది ఒక విశేషం. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన దేశ పరిస్థితి ఏంటంటే ఆహార ధాన్యాలు వరి, గోధుమలు, బంగాళదుంపలు, ఆలుగడ్డలు కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. అక్కడి నుంచి షిప్పులు వస్తేనే మనకు బువ్వ అనే విధంగా ఉండే పరిస్థితుల్లో స్వామినాథన్ చేసిన వ్యవసాయ విప్లవాత్మకమైన పరిశోధనల ఫలితంగా గతంలో వరి అంటే చాలా పొడుగునుండేది. ఆ పొడుగాటి వరి వంగడాలని పొట్టి వంగడాలుగా మార్చటం,
దిగుబడి అధికంగా ఇచ్చే వంగడాలను వృద్ధి చేయటం, చీడ లేని వంగడాలు అభివృద్ధి చేయటం. ఇంతకుముందు వరి అంటే 6 నెలలు 7 నెలలు పంట పండించేవారు. ఇప్పుడు 80 రోజులకే పంట వచ్చే విధంగా రకరకాల పరిశోధనా ఫలితాల ప్రభావం వల్ల మన దేశము స్వయం సమృద్ధి గాంచడమే కాదు, 5 సంవత్సరాలకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు భారతదేశంలో ఉన్నాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గోడౌన్లు మొత్తం నిండిపోయి ఉన్నాయి. ప్రపంచ దేశాలలో ఎవరికి ఏ దేశానికి కరువు వచ్చినా మేము మిమ్మల్ని ఆదుకోగలమనే విధంగా భారత్ ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించడానికి కారణం వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ యొక్క కృషి అనేది చెప్పనవసరం లేదు. స్వామినాథన్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి కాదు, ఒక వ్యవస్థ. దిగుమతులు చేసుకోవలసిన దుస్థితిలో ఉన్న భారత్ని ఈనాడు సగర్వంగా ఎగుమతులు చేసుకునే విధంగా భారతదేశాన్ని హరిత విప్లవం ద్వారా తీర్చిదిద్దిన మహనీయుడు ధీశాలి స్వామినాథన్. ఆయన ఉన్నత విద్య కోసం అమెరికాలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళాడు. ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. అక్కడి నుంచి విస్కాన్సిన్ యూనివర్సిటీకి వెళ్ళాడు. 2 యూనివర్సిటీ వాళ్ళు కూడా మేము ఉద్యోగం ఇస్తామన్నారు. నీకు ఎంత కావాలో జీతం చెప్పు, అంత ఇస్తామన్నారు. సున్నితంగా తిరస్కరించి, నేను అమెరికా ఇక్కడ ఉన్నత విద్యకు వచ్చింది భారతదేశంకి వెళ్ళి మా సమస్యలను పరిష్కరించి నా సేవలను భారత్కు అందించడానికి వచ్చాను, నేను ఇక్కడ ఉద్యోగం చేయనని చెప్పి తిరస్కరించి భారతదేశానికి తిరిగి వచ్చిన మహనీయుడు. ఇక్కడికి వచ్చి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే వ్యవసాయ పరిశోధన మండలిలో చేరి, దాంట్లో శాస్త్రవేత్తగా చేరి ఆ మండలికే అత్యున్నత స్థానమైన డైరెక్టర్ జనరల్గా పదవీ బాధ్యతలు నిర్వహించడం అనేది విశేషం. ఆయనకి 3 కుమార్తెలు ఉన్నారు. మొదటి ఒక కుమార్తెని సౌమ్య స్వామినాథన్, ఆమెని వైద్య వృత్తికి పంపారు. తండ్రి వృత్తి అంటే స్వామినాథన్ తండ్రి వృత్తి అయిన వైద్యానికి సౌమ్య స్వామినాథన్ వెళ్ళి చిన్నపిల్లల డాక్టర్గా రాణించి, ఆమె కూడా తండ్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ అయితే, ఈమె భారత వైద్య పరిశోధన మండలి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్ అయి ఇంకొక మెట్టు పైకి వెళ్ళి కోవిడ్ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి భారతదేశానికి కావలసిన సహాయ సహకారాలను మార్గదర్శకాలను అందిస్తూ ఎంతో కృషి చేసిన వ్యక్తి సౌమ్య స్వామినాథన్. తండ్రికి తగ్గ తనయురాలనే విధంగా తండ్రి వైద్యము చేయకపోయినా ఆయన కోరిక మేరకు వైద్య రంగంలో అత్యున్నత స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాయికి ఎదగటం అనేది విశేషం. ఈయనకి స్వామినాథన్కి జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు 100 వచ్చినాయి. చాలా అరుదుగా వస్తాయి. ఒకరికే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్నీ 3 కూడా ఆయనకి లభించటం, కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గౌరవించటం, పార్టీలకు అతీతంగా ఏ ప్రధానమంత్రి వచ్చినా స్వామినాథన్ గౌరవించారు. ఏ పార్టీ నుంచి ప్రధానమంత్రి అయినా అరుదైన గౌరవం పొందారు. ఈరోజు ఆయన తుది శ్వాస విడిచిన సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా చెన్నైలో ఆయన నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి నివాళులు అర్పించటం అనేది ఒక విశేషం.
ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళందరూ, అలాగే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, వాళ్ళందరూ నివాళులు అర్పించటం, ఆయనకి అధికార లాంఛనాలతో చెన్నై నగరంలో అంత్యక్రియలు నిర్వహించడం అనేది ఒక విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీలు, 84 యూనివర్సిటీలు పిహెచ్డి గౌరవ డాక్టరేట్లు స్వామినాథన్కి ఇవ్వటం అనేది ఒక విశేషంగా భావించాలి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక్రిసాట్ ఎక్కడ పెట్టాలి అని అన్నప్పుడు స్వామినాథన్ ఆయనకున్న అనుబంధం హైదరాబాదులో రాజేందర్ నగర్లో పనిచేయటం వల్ల ప్రధానమంత్రిని ఒప్పించి హైదరాబాద్ నగరంలో ఇక్రిసాట్ రావటానికి, అది కూడా మెదక్ నియోజకవర్గానికి సమీపంలో ఉండటం, ఇందిరాగాంధీ కష్టకాలంలో ఉన్నప్పుడు మెదక్ ప్రజలు ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపటం వల్ల సునాయాసంగా ఇందిరాగాంధీని ఒప్పించి ఇక్కడ 5,000 ఎకరాల విస్తీర్ణంలో ఇక్రిసాట్ అక్కడ ఏర్పాటు చేసి వేలాది మంది శాస్త్రవేత్తలకు శిక్షణ, పంటలపై పరిశోధనలు, మెట్ట పంటలపై పరిశోధనలు, జొన్న, రాగి, సజ్జ, మొక్కజొన్న ఇలాంటి తక్కువ వర్షపాతంతో పండే పంటలపై పరిశోధనలు జరగటానికి ఆయన కారకుడు. ఆయన్ని భారత ప్రభుత్వము రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన్ని నియమించడం జరిగింది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థకు డైరెక్టర్ జనరల్గా కూడా ఆయన్ని నియమించటం మనందరికీ, భారతీయులందరికీ కూడా గర్వకారణం. ఆయన్ని కేంద్ర ప్రభుత్వం సాధారణంగా సీనియర్ ఐఏఎస్లకు ఇవ్వవలసిన కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు ఇవ్వటం అది అరుదైన విషయంగా మనం భావించాలి. ఆహార భద్రత కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉండే నిపుణుల కమిటీకి స్వామినాథన్ అధ్యక్షత వహించటం అనేది ఒక విశేషం. ఈ విధంగా వ్యవసాయాన్ని విప్లవాత్మకమైన మార్పులు తేవటం ద్వారా వరి, గోధుమ, బంగాళదుంప, పొటాటో, ఆలుగడ్డ, ఉర్లగడ్డ ఈ యొక్క దిగుబడులను పెంచి ఈనాడు భారతదేశంలో 145 కోట్ల జనాభా ఉన్న మనకి ఆహారము కొరత లేకుండా చేసిన మహనీయుడు. ఈ రోజున ఆయన పేరిట రాజేందర్ నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్వామినాథన్ భవనం ఒకటి ఉంది. స్వామినాథన్ పేరిట ప్రతి సంవత్సరము ఉత్సాహవంతులైన పరిశోధకులను ప్రోత్సహించి రివార్డులు ఇవ్వటం, స్కాలర్షిప్లు ఇవ్వటం. ఆయన మన మధ్య లేకపోయినా కొంతమంది ప్రముఖులు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ని వాళ్ళ భుజస్కంధాలపై నిర్వహిస్తూ ఆయన స్ఫూర్తిని భావి తరాలకు అందించాలని ఒక కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఎంఎస్ స్వామినాథన్ యొక్క ఆత్మ శాంతించాలని, ఆ భగవంతుడు ఆయన్ని, ఆ పవిత్రాత్మను భగవంతుడు స్వీకరించాలని దేశ ప్రజలు, నాయకులు, ప్రభుత్వము, వ్యవసాయ రంగంలో ఉండే అధికారులు, పరిశోధకులు అందరూ కూడా దైవ ప్రార్థనలు చేయటం అనేది మనం ఒక విశేషంగా భావించాలి.